హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇది వచ్చేసి డైరెక్ట్ వర్క్షాప్ దగ్గర అయితే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. నార్మల్గా మనకు స్టూడియో స్టార్ట్ అయితే వర్క్షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇలా చిన్నలో స్కూల్ లేదు, పొద్దుగాల లేవని డైరెక్ట్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. రాగానే ఏం చేసినా అంటే ఆల్రెడీ నిన్న మొత్తం మట్టి పోసిరు కదా బేస్మెంట్లో, అందులో అయితే వాటర్ వేసినా అనమాట. ఈ వాటర్ ఈ విధంగా వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ మట్టి మొత్తం కిందికి కుంగుతుంది అనమాట. దగ్గర ఎంత లేదన్నా మనది 1.5 మీటర్ హైట్ ఉంది బేస్మెంట్. సో దాంట్లో పోసిన మట్టి అంతా కుంగనీకి మనకు ఒక 4-5 రోజులు టైం పడుతుంది కావచ్చు. అందుకే డైరెక్ట్ బోర్ పైప్ అయితే ఇక్కడ వేసేసిన. నార్మల్గా వాటర్ అయితే ఇందులో పోస్తూ ఉన్నాయి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే జేసీబీ తోటి ఇందులో ఒక పెద్ద గుంత తీపిచ్చామండి. మన వాళ్ళు తర్వాత అంటారు ఆ గుంత తీపించినట్టయితే ఏమవుతుందంటే వాటర్ మొత్తం అలా పడి సైడ్ మట్టి అంతా అలా ఊలుతుందట. మాకు తెలియక మేము కూడా అట్లా చేయలేదు. జేసీబీ పైన కూడా అట్నే కూడా సరిపోతుంది అన్నాడు. నిన్న జస్ట్ ఇక్కడ వేసినందుకు ఎంత గుంగిందో మీరు చూడొచ్చు. దగ్గర ఎంత లేదని ఒక 1.5 ఫీట్ అంత కూడింది ఇటు. సో చూద్దాం మరి వెళ్ళి దీనిలో మొత్తం ఫుల్ చేసేద్దాం. లాస్ట్కి అయితే విధంగా కట్టలు కడుతున్నాం. మీరు చూడొచ్చు అక్కడ ఇక్కడ ఇవన్నీ కట్టలు కడుతున్నాం. ఈ కట్టలు కట్టినట్టయితే లోపల వాటర్ ఆగి మొత్తం ఒకటేసారి కుంగుతుందేమో అని చూస్తున్నాం. అలాగే ఎస్టర్డే మనం వచ్చేసి ఒక చిన్న గుంత తీపిచ్చినాం కదా, అంటే లాట్రిన్ బాత్రూమ్ కోసం అన్నట్టు. లాట్రిన్ బాత్రూమ్ వచ్చేసి ఏరియాలో వస్తుంది అనమాట. ఆ గుంత తీపిచ్చిన దాంట్లో వాటర్ అయితే వచ్చినాయి. మీరు చూడొచ్చు ఫ్రెష్ వాటర్ ఆ గోడ నుంచి వస్తున్నాయి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ పొలం ఉంది కదా, లైట్గా వస్తున్నాయి. అంతగానే మేము వస్తున్నాయి. మొత్తం నిండుతుంది అనుకున్నా కానీ ఆ భూమి చాలా గట్టిగా ఉండడం వల్ల ఒడ్డు ఏరియా ఇడిదికి వస్తలేవు, ఎక్కువ కొన్ని వచ్చినాయి. సో ఇప్పుడైతే దాన్ని మొత్తం కట్టలు కడదాం చుట్టూ. ఈరోజు డే మొత్తం నడుస్తుంది బోరు. మెల్ల అంత ఎక్కువ పెట్టలేదు, చిన్న వస్తేటే పెట్టినా. మెల్లగా వస్తామంటే మెల్లగా గుంగుతుంది అన్నమాట. ఫాస్ట్ వస్తే మళ్ళీ ఒకటేసారి నిండుతుంది, ఆగమైపోతుంది. సో ఇప్పుడైతే చుట్టూ కట్టలు కట్టుకున్నాం. ఇక పైప్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇటు గుంజ ఆవిడ కారుతుంది. మొత్తం పదన మీరు చూడొచ్చు. మొత్తం పచ్చిగా అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా మనం వచ్చే ఏరియాలో కూడా మొత్తం మన బోర్ వాటర్ అవి వాడికి తొవ్వలకు ఇడవలేదు. ఇక తొవ్వలకు వచ్చిపెట్టలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎస్టర్డే మనకు మట్టి పోసినప్పుడు ఏం జరిగిందంటే ఆ పొలంలోకి వెళ్ళి గండి వాడి మొత్తం ఫుల్ వాటర్ వచ్చినాయి. అవన్నీ కాలువలకు పోయినాయి. వచ్చిపెట్టలు మనమే పోయినాయి అనుకున్నారో ఏమనుకున్నారో కానీ వాళ్ళకి గండి వాడి వచ్చినాయి వాటర్. అవి తొవ్వలకు పోయినాయి. తొవ్వలకు పోతే ఏంటంటే బాధ వచ్చిపెట్టలకు ఇబ్బంది అనమాట. సో అందుకే ఆ నీళ్ళు అలానే ఇంకిపోనని చెప్పేసి అవి నిడిచిపెట్టినాయి అట్నే. సో ఈ విధంగా మెల్లగా వస్తుంది, మెల్లగా ఇంకుతుంది కదా. దీనికి పొద్దున్న దాకా పొరుస్తుంది ఎంతనన్నా కానీ. సో ఇప్పుడైతే అడిగి కట్టలు కడుతున్నాయి కదా, ఆ కట్టలన్నీ కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు వాటర్ అయితే వేసినాం కదా, దగ్గర ఒక 1 అవర్ అవుతుంది కావచ్చు వాటర్ ఇడవబట్టి. కాకపోతే ఈ వాటర్ అనేది లోపలికి ఇంకుతలేవు అనమాట. మన వంశాడు వచ్చేసి ఏం చెప్తున్నాడంటే గడ్డపారుతుడు మొత్తం పొక్కలు చెప్తుండగా. ఇది చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది కావచ్చు. ఇంతమంది ఇక్కడ ఒక చిన్న గుంత లెక్క ఉండే, అటు సైడ్ చిన్న గుంత లెక్క ఉండే. కాకపోతే ఇట్లా వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మొత్తం వాటర్ ఆగుతున్నాయి ఎక్కడెక్కడ. ఇది కూడా కొద్దిగా వేసినాం, మీరు చూడొచ్చు. కొద్దిగా విడత అయిందన్నమాట, సన్న కాలువ కాకుండా. ఎవరా జేసీబీతో కొండ తీపితే అయిపోవండవా? చెప్పినా కానీ నువ్వు గట్టి నిలవలే. మా దగ్గర మేము కూడా అంతా పట్టించుకోవాలి. అదే కొడుకుంటా పోతుండే కావచ్చు. ఇప్పుడు ఈ పందప్పు కాకపోతే గడ్డపర పోతుంది చూసినా అడిగేలా గట్టి భూమి అంతుందా కింద. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ అయిపోయిందంటే మనకు ఇలా ఫుల్ చేసి పెడితే ఆటోమేటిక్ ఇంకుతా ఉంటుంది కావచ్చు. ఒక 3 రోజులు పెడదామా? దాంతో మట్టి వెళ్ళిపోతుంది లోపలికి. అంటే లెక్క ప్రకారం మస్తు దిగుతుంది. మరి ఇదంతా 2వ రోజే పెట్టుడు. ఇంకో 2-3 రోజులు పెడితే ఇంకా మస్తు దిగుతుంది, అనుగుతుంది ఇంకా లోపలికి. అంటే ఏం చేస్తామంటే పెట్టుకుంటూ ఆరబెడతాం. అట్లయితే మనకు ఆగుదా అని చెప్పేసి అర్థమవుతుంది. ఇలా మొత్తం ఫుల్ వాటర్ పెట్టి రేపు ఎండ కొడతాం, మళ్ళీ ఎల్లుండి పెడతాం. అట్లయితే తెలుస్తుంది. రోజు పెడితే కూడా పచ్చిగుండి దిగది. ఒకరోజు జిల్లా ఒకరోజు అలా పెట్టుకోవాలి. లేకపోతే ఇలా మొత్తం చూసుకున్న తర్వాత రేపు పల్లకి వెళ్ళిపోతాం. వాళ్ళు ఆల్రెడీ పెద్ద గుంత తీస్తున్నాం, డైరెక్ట్ అలా వడిపెట్టేట్టు సెట్ చేద్దాం దాన్ని. ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయినట్టే. మీరు చూడొచ్చు దగ్గర ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది. వంశీ నేను ఇదే పనిలో ఉన్నాం. ఇదే ప్రాసెస్లో జింగల్ కూడా వచ్చేసిండు. వాడు రాగానే మనకు ఒక స్పెషల్ పని అప్ప చెప్పినాం. అది ఏంటంటే ఇటు సైడ్ మొత్తం కట్టబోతున్నాడు. ఇప్పుడు ఇదంతా లెవెల్ అవుతుంది కదా, ఇదంతా లెవెల్ అయిన తర్వాత ఇల్లు ఉన్న వాటర్ బయట ఇవ్వకుండా నీకు ఇదికి కట్ట రావాలి. ఇళ్ళకి అలా పోయేటట్టు అటాచ్ పెడతాం, కానీ దీనికి ఏదో కట్ట పోసుకున్నాం. రేపు మనం ఒకటి అనుకుంటా అదే రేపేనా చెప్పి పెట్టాలి మరి మంచిగా బందోబస్తు.
యాక్చువల్గా ఈరోజు ఒక పండుగ ఉంది, ఈ మంత్ వస్తుంది కాబట్టి మేము కూడా ఏదైనా ప్లాన్ చేస్తాం కదా రేపు. ఏదైనా మంచి కుకింగ్ కూడా ప్లాన్ చేస్తే ఏదైనా బయటికి వెళ్ళిపోవచ్చు. మన ఓమ్ని కూడా ఫుల్ ప్లేజ్గా రెడీ అయ్యి వచ్చింది కాబట్టి ఎంజాయ్ ఎటన్నా పట్టుకొని పోవచ్చు. దాంట్లో 10 మంది పోవచ్చు. కొంచెం కొంచెం ఎత్తేంది 2 పార్లు వేసుకురా. ఇది పడుతుంది మళ్ళీ అటే ఇలా లోపలికి పడ్డట్టుగానే పోయిరా, నీళ్ళు రాగానే జారుతుంది. ఈ కట్ట పడాలి ఆడికి బంద వస్తుంది. ఇక్కడ ఎంత పోసినా ఇటే పోతుంది వెనకకి. ఈడ కూడా రాళ్ళు పెట్టి పోసినా కానీ పొయ్యేటికి పోతూనే ఉన్నాయి మెల్లమెల్ల. పోయి మట్టి అంతా పోయి రాళ్ళు తగులుతున్నాయి కాళ్ళకి. నీళ్ళు ఊరినాయి. చెప్పు నీ బాధ ఏంది? బాధ ఏం లేదు కానీ చెప్పి లెక్క ప్రకారం మనం ఎక్కువ పెట్టినామని ఫీల్ అయినా బేస్మెంట్గా గిడికే అనుకున్నాం. నిన్న ఈడికి పెడితే అయిపోయి అనవసరంగా పెట్టినాం అనిపించింది. ఈ రోజు చూసినాక కరెక్ట్ పెట్టినాం. ఇంకా ఇంకోటి పెరిగినా ఏం కాదు మనకు. అంతేనా? ఈ నీళ్ళు ఎక్కడికి పెడుతున్నాయి మరి. అరే ఇక్కడ జల్లిద్దినట్లేరా, కానీ అంతగానో ఏం రాలే, కొన్ని వచ్చినాయి అనుకో. లోపలికి లెట్ నుంచి లోపలికి వచ్చినట్టున్నాయి అవి. మొత్తానికి అయితే మనీ మా నీళ్ళే, ఇట్లకెళ్ళి ఏమి ఎక్కలే. కొన్ని వచ్చినాయి ఇలా ఫ్రెష్గా ఉన్నాయి, తాగచ్చు. ఇటు ఊడలు పడుతున్నాయి, గోడకు ఆల్రెడీ చూపించిన పొద్దుగా. ఇట్లకెళ్ళి మెల్లగా తేమ వచ్చినట్టు వస్తుంది ఈ సైడ్ నుంచి. మూలకెళ్ళ ఊట పడ్డది. దాంట్లో తోడితే ఇంకా ఫాస్ట్ వస్తాయి కావచ్చు. వీళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత కలిసిరు జింగిడి వాళ్ళు. అరే దగ్గర 20 రోజులు అవుతుందా? సో మొత్తానికి అయితే ఒక వీడియో కోసం బయటకి అయితే పోతున్నాం. ఈ వ్యాన్లకి ఇట్లా పోవాలని ఎప్పటి నుంచో నా ఆలోచన. అందుకే దీనికి ఎంత ఖర్చు పెట్టినామంటే ఎంత మళ్ళీ 20,000 వచ్చుకుందా ఏర్పడకుండా 15,000 అన్ని పనులు 20,000 అవుతుంది కావచ్చు. అవుతుంది వాడు ఏమనలే కదా అంటే గిడ రాక 3 రోజులు అవుతుంది. ఎటో కోతి అయింది వీడిగా. ఇంతకుముందు చెప్పినా కదా ఈ సైడ్ గిడ కూడా మొత్తం ఇంటికి వచ్చినాయి. ఇట్లా కోతి ఇంటికి లెక్క వచ్చినాయి అంత కోసేసిరేమో. చూడనా ఇట్లా నువ్వు వచ్చే రూట్లో పోతే మంచిగా ఉంటుంది అట. నా ప్లాన్ ఏమంటే ఎన్సన్పల్లి ఉందా, ఎన్సన్పల్లి ఊళ్ళకి ఎంచాలి, బూరుపల్లి ఊళ్ళకి పోతుంది. అట్లుంచాలి అటు వడ్డకాయలు ఉంటారు. అటు నుంచి చక్కగా మళ్ళీ బూరుపల్లి చేయి కాడ పోతాం. ఇట్లా మా ఊరికి పోయినా ఇట్లా పోతే రోడ్డు అదే మన ఇప్పుడు వీడు అనేది తవ్వు ఉంటది, రోడ్డు ఉంటది మొత్తం. బూరుపల్లి నుంచి ఖాళీ ఉంటుంది చూసినా ఖాళీగా అంతే. కొత్త రోడ్డు మరి వెళ్తాం. ఇంకా అట్లా గ్యాస్ కూడా అయిపోయింది. చూపెట్టుగా గ్యాస్ నింపించుకురావాలి. అరే మంచిగా పోతుందిరా, పోతే అయిపోరా. కాదు మంచిగా పోతుంది అప్పటికి ఇప్పటికి. ఇట్లా డింపోకెళ్ళాడు డింపోకెళ్ళాడు ఇంకో ఇద్దరు పడతారన్న. అట్లేం లేదు, పడతారు ఇంకా సామాన్ పడతారు మనకి. నాకు ఊరికే సీట్ తీసేసి మన టైసన్ మంచి కూర్చున్నాడు, గమ్మత్ కూర్చున్నాడు. అటు ఆర్గానిక్ సెట్ చేసుకోదండి. నాకు ఆర్గానిక్ సీట్ ఉండే తీసేసిర్రు. దాన్ని ఉల్టా ఎత్తే అయిపో ఉల్టెత్త అయిపో ఉల్లిగడ సాన్ చేసుకుంటే అయిపోయి ఉల్లిగడ సో మేము పోయే ట్రిప్లో మనకు మ్యాండేటరీగా కావాల్సింది వాటర్. దానికోసం బాల వికాస కార్డు వాడుతున్నాయి. మధ్యలో బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే 10 రూపాయలు, బాల వికాసం తెచ్చుకుంటే 5 రూపాయలు. అందుకే కాంప్రమైజ్ అయిపోయినాం ఇక. దానిలో ఒక జగ్గ నీళ్ళు మిగిలితే అవి కూడా ఉడేసేస్తున్నాం. వాడు ఫ్రెష్ వాటర్ వస్తాయి. కార్డు పెట్టచ్చా? కార్డు పెట్టచ్చారా? కార్డు ఉందా? తీసుకున్నా కార్డు. ఇదేదో మంచిగా ఉంది. రోజు కొనుకొచ్చుకునే పాలు రోజు 10 రూపాయలు. ఇప్పటికి 45 క్యాన్లు. ఇప్పుడు వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ కి అయితే పోతున్నాం. సో అన్న వీడియో అయితే రివీల్ చేయలేదు. ఏం వీడియో అంటే వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేస్తున్నాం. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు వాళ్ళు షిఫ్ట్ అవుతారు ఇక మన సంబంధం. పంతులు ఓకే. ప్రీ వెడ్డింగ్ జింగిడిగా పంతులు తోడొస్తాడు అన్నట్టు. అబ్బాయికి ఒకరు అమ్మాయికి ఒకరు తోడు.
ఇప్పుడే వచ్చేసి షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ పోయే రూట్లో ఇక్కడ ఒక బ్రిక్స్ అవుతుండే సిమెంట్, సో వాటిని మాట్లాడడానికి అయితే పోతున్నాం. వాళ్ళు తీసుకొస్తే 26 అంట. ఒకవేళ మనం పోయి ఏమైనా తక్కువ చేస్తారేమో చూడాలి. మనకి ఇన్వర్టర్ రేట్ అది ఎంత అంటాడేమో చూడాలి. అదే ఇన్వర్టర్ రేటు అది కదా, అది కూడా కానీ కాకపోతే మనం వెనకకి రావాలి మళ్ళా. మట్టి రోడ్ నుంచి పోతే బెటర్ అంట. ఇది కూడా మట్టి రోడే పోనీగా పోయి నేను చూసేవాడు తక్కువ ఇస్తారా? నన్ను ఇప్పుడు 26 అని చెప్పినా 30-32 చెప్తాడు. అందుకే నేను రాను. సిమెంట్ ఇటుకలా పోతున్నాం. ఇప్పుడు కరెక్ట్ కాంబో అవుతుంది. ఎట్లా అంటే వీడు లొకేషన్ దొరకవుతుండు, బేరం చేసాడు, బేరగాడు మనతోనే ఉన్నాడు. తేజగాడేమో అటు కాకపోతే తిరిగి కాకపోతే వాడు తిరిగి వాడాడుతాడు. మొత్తానికి అయితే ఒక తక్కువ రేటుకి మాట్లాడుకొని తీసుకుంటాం. అంతా కరెక్ట్ ఉంది కానీ అన్న అంతా కరెక్ట్ ఉంది మరి గింత మంది గుర్ర మంది ఎక్కువ వాళ్ళ ముంగడు దిగుతే ఎట్లుంటుంది? దేపురి మరి ఎవరో ఇద్దరు ముగ్గురు దిగుతాయి. అంతే మెయిన్ పర్సన్ దిగుదాం. మళ్ళీ వాళ్ళు భయపడతారు. ఈ బేరగాడే చూపించినట్టు వెళ్ళిపోతాం కానీ అంతే సెట్. ఇటుక చూడనే చెప్తావుగా ఎంత పెట్టచ్చు? తెలుసు ₹5 ₹6 కూడా మనకు వేరే అక్కడ తెలిసేవాడు ఆయన అడుగుదాం. ఈ సైజ్ ఎంత ఆ సైజ్ ఎంత గైడ్ పైతే మనకు బ్రిక్స్ కావాలి. మనకు కొంచెం పైసలు అయితే 18,000 అంటే మన మొత్తం అయ్యే పీక్తుంది. ఇక అదే మరి 18,000కి ట్రిప్ ఏమంటున్నా 18,000 అయిపోతుంది. 3 పక్కన అవుతుంది. ఒక వరుస కూడా రాదు ఇటుకెళ్దా అయితే. దూరం ఉందో పోవాలి మళ్ళీ. అన్న ఓమిలో పట్టదా 50 వంద ఆపు బేరం చేసిన చేపల్లో 10 కూడా ఆపే రేట్కి తీసుకో. ఏం చేస్తున్నావు? 500 ఇటుక పడుతుంది ఈ నుంచి దాకా పడుతుంది. సో మొత్తానికి అయితే ఇటుకల దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు ఇటుకలు అయితే ఈ విధంగా ఉన్నాయి, మస్తున్నాయి కదా నీట్గా. మంచిగా ఉంటుంది ఇట్లా. ఇదే మంచిగా ఉంటుందా? ఇంత బందోబస్తు సిమెంట్ రోడ్ ఉంటుంది. అదేగా పురం అంటే. మీరు బిఆర్ బ్యాచ్ బిఆర్ వీడు ₹1 ఎక్కువనే చేపించేటట్టున్నాడు. బిఆర్ వాళ్ళ ఎత్తుకోనే గాడి కా డ్రైవర్ ఇటుకలు మేరా అంటాడు. బండ్లు మాత్రం మస్తున్నాయి ఇలా బండ్లు. అన్న ఒకటి కొందాము మనం. తీసుకుందాం అటువంటిది కాదు సార్, మస్తుంది భలే ఉంటుంది. మనం ఏదైనా పెద్ద మనం పెద్ద ప్రాజెక్టులు వేసినాము అసలు ఆర్డర్ మస్తు పని. మడతగాజగాళ్ళు ఇటుకల ఫ్యాక్టరీ ఎక్స్ప్లోర్ చేసిన వచ్చినాడు చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఆఫీస్లో పోయినా మాట్లాడినాం. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒకవేళ మీరే మీ వెహికల్ వేసుకోకపోతే మాత్రం ఒక్క ఇటుకకి వచ్చేసి ₹22 అట. ఇదే మన ఇటుకలకి లేదు చూడు, జింగిడి కాదు. పెట్టచ్చా? మనం తీసుకోపోతే ఇదే ఇటుక ₹22. ఒకవేళ వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి మన లొకేషన్లో వేస్తే ₹26. సో ఈ లెక్క ప్రకారం చూస్తే మనం ఒక్కసారి ట్రాక్టర్లో 350 ఇటుకలు తీసుకోవచ్చట. 350 ఇటుకలు అంటే 350 × 22 వేసుకుంటే మనకు ₹4 సేవ్ అవుతుంది. కాబట్టి ఒక ట్రిప్కి 1500 సేఫ్ అవుతుంది. అంటే వాళ్ళు 2 ట్రిప్పులు తీసుకొస్తారు. ఎట్లా ₹26 అంటే ఆ ₹4 తగ్గించుకుంటూ వస్తే మనకు ఓవరాల్గా 3 ట్రిప్పులు కొట్టినా కానీ ట్రిప్పు 1500 పోయినా 4500. ఆ 4500లో 2000 డీజిల్ వేసుకో, ఒకడు వస్తాడు వాంది మ్యాన్ పవర్ వేసుకో, క్రాక్ అయినా వేయండి అనుకో దానికో 3000 వేసుకో, అంతే. దీని ప్రకారం రిలీజ్ అయిన తర్వాత మాకు ఏమనిపిస్తుంది అంటే డైరెక్ట్ వాళ్ళకే చెప్పింది బెటర్ ఏమనిపిస్తుంది. రోడ్ టు రోడ్ ఉందిరా గిన్నె జింగనూరు ఊరు దగ్గర ఉందో లేకపోతే గిడికి ఇటుంటే సెట్ అవుతుండే ఏం కాదు. ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఉంటే ఏం కాదు. మనం ఎట్లా అని ఇట్లకెళ్ళి తిరిగి అట్లకెళ్ళి పోవాలి. మళ్ళీ ఒక 2 ట్రిప్పులు అయిపోతుంది అంటే 3 ట్రిప్పులు తేవాలి మన ట్రాక్టర్ అయితే 3 ట్రిప్పులు పడుతుంది. వీళ్ళైతే ఒకటేసారి వేసుకొని వస్తారు డైరెక్ట్ ఆడికి. నాకైతే వాళ్ళ వెహికల్ తెస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. రిస్క్ ఫ్రీ అన్న, మనకి ఏ రిస్క్ ఉండదు. మనకి ఎంత 900
900 అన్నారు కానీ 1000 తెప్పించుకున్నాం మనకి 1000 తెప్పించుకున్నాం. ఏ టైపులు 1000కి వేరే లారీ పెడతాను కదా. అదే అలానే 2 ట్రిప్లు వస్తుంది కదా. 2 ట్రిప్లు అంటే 1000 తెప్పిస్తే మనకి ఇప్పుడు ముంగడు కూడా కావాలి కదా కింద, దాని కూడా పని చేస్తుంది. బాత్రూమ్ బాత్రూమ్ వేయనుకో, ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మనం తెచ్చుకోవాలి కరెక్ట్. మనం తెచ్చుకోనుకో ఆ ట్రాక్టర్కి 1000 తెప్పిద్దామా లేకపోతే డైరెక్ట్ 1100-1200 తెప్పిద్దాం. 600 వస్తుంది కదా. దీనిలో దాంట్లో 2 ట్రిప్పులు 1200 తెప్పిస్తే మస్తు అయిపోతుంది ఇక. ఒకవేళ ఎక్కువ తక్కువ పని చేస్తుంది ఇంకా. వాళ్ళు ఇచ్చారనుకో డైరెక్ట్ దిగుతారు, మంచిగా నెట్ కొడుతారు. లావాడుడే నెట్ కొట్టు, వాళ్ళు కూడా మనం నెట్ కొట్టుకున్నాం తర్వాత. కానీ సో ఇది యాక్చువల్లీ దీనికోసం ఇందాక వచ్చేసినాం. ఇక వెహికల్ కాస్ట్ అంతా ఏం లేదు మనకి, ఇటుక 20 రూపాయలు కట్టించేసి నీకు ఆడ ఇటుక ఉంటుంది కానీ అంతే. మనకి ఏ బాధ్యత కూడా ఉండదు మధ్యలో, ఇక మనం తీసుకుంటాం. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం జింగల్ని వద్దామని, కానీ వీలు కాలేదు. సో ఇటు దిక్కి వచ్చినాక అని చెప్పేసి ఈరోజు మాట్లాడుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చినాడు మళ్ళీ చూపిస్తాను నేను మీకు. మన వాళ్ళు ఉన్నతాడు ఉండక అసలు ఎట్లా తయారైతే చూద్దామంటారు. లోపలికి వెళ్తాం మిషన్. బ్యాగులు ఖచ్చితంగా కలుపుతారు తెలుసా మీకు డస్ట్ తోటి. మాత్రం ఉంటుంది బండి. ఆయన అడిగి ఫోన్ చేస్తుంది. ఆయన అడిగి పట్టుకురాబు. 5 లక్షలారా ఈ బండి? అరే 5 లక్షలు తీసుకోపోయి ఆ బండి తీసుకురాబో. ఈ కలర్ బాగాలేదు కానీ రెడ్ కలర్ పట్టుకొచ్చేసి దారి నేను పోతున్నాను. అవి ఏం పోతావు మంచిగా ఎట్లా టైర్లు తప్ప ఏం పని చేయాలి. నడవాలా బండి? నడవాలా? మంచిగా ఉంది బాయ్, మస్తు బాయ్. ఏమన్నా తాళం దానికి ఉంది. ఏమన్నా అన్న దిక్కు తెలుసు 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 అని రూట్ తెలుసు అని ఒక రూట్లోకి పట్టుకొచ్చిండు. ఈడికే లాస్ట్ ఆట, ఊరున్నది ఈడికే లాస్ట్ ఆట. తిప్పనవే నీళ్ళు అంటుండు, అన్ని ఇల్లు అంటుండే, బండి ఇల్లు అంటుండు, ఏదో అంటుండు. కాబట్టి పోనైతే పోతలేము, ఇటు రోడ్కి అయితే వెళ్తలేము. ఇంగిడిగా ఏం కదా ఇది ఒక మంచి అడ్వెంచర్ మన దగ్గర. అడ్వెంచర్ అని ఊర్లోకి ఇట్లా పట్టుకొస్తావా? తోలేని ఊర్లకు. చేపల చెరువు ఉందా? కవర్ చేస్తుండే ఇక మెల్ల పట్టుకోవచ్చా? పడమా ఇప్పుడు పట్టుకున్నాం పా అన్న. చేపలు అటు పడాం పాయ్. పక్క పంట ఊరు పెట్టుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకుని చూస్తాడు. తీసేసిండు ఈ పక్క పంట ఊరు పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఇస్తాడు ఎవడరా రూట్ కోసం కాదు నేను చూసింది. మరి వేరే ఏంటి బ్రిక్స్ ఇంకోట? అంటే వేరే ఏమన్నా ఇంకేమన్నా అదే బ్రిక్స్ ఏమైనా ఉన్నాయా అని ఉష్కే ఇట్లా చేపల చెరువులు ఉన్నాయని మాకు కనబడుతుంది. అవునా? కవర్ డ్రైవ్ ఎత్తానుగా చేతులే పక్కన ఊరు రూట్లు కూర్చోనే చప్పుడు ఎత్తలేడు ఇక. సహా అటు మర్చిపోయినా తవ్వా నేను చూపిస్తాను ఆ రోడ్ ఏటొక్కు చెప్పేది అమ్మ మేము పోతే చక్కగా పోతే బోర్పల్లి చేయగాలి పోతాం. రైట్ సైడ్ పోతే ఇటు వడ్డగాలి వస్తుంది. రోడ్ అటు పోతాం చెరుకట్ట మీకు చూసినా అయితే నయం వాళ్ళనే ఏమన్నాం, వాళ్ళకి చెప్పిందే బెస్ట్. దేశమంతా తిరిగి మన వర్క్ షాప్ కాడికి అయితే వచ్చినాము. ఇక కొంచెం లంచ్ చేసి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకొని నెక్స్ట్ వీడియో తీసుకోవాలి. ఇక దాని చుట్టూ తిరిగినాం కదా, దాని చుట్టూ తిరిగినాం. పొంగా ఇట్లా పోయి మళ్ళీ దాని చుట్టూ తిరిగి మళ్ళీ ఎట్లా తిరిగి మళ్ళీ ఇట్లా వచ్చినాం. దర్శనం అవి మీదికి రాలేదని ఫీల్ అవుతుంది నల్లగుట్ట. మేము బయట ఒక వీడియో షూట్ ఉందని చెప్పేసి దీనిలో పైప్ వేసిపోయినాము. ఆయనతో వచ్చేవరకల్లా మా బాబు చూడలేదేమో, వేరే దగ్గర ఓపెన్ చేసినట్టున్నాడు. దీనిలో వారలేదు. ఇప్పుడు వచ్చే ఫుల్ పెట్టినాం. ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది కరెంట్ అంతే. ఇవి ఉన్న 10-15 నిమిషాలు గట్టిగా వారనని చెప్పేసి ఫుల్ పెట్టేసినాం. ఇప్పుడు బాగా వస్తుంది.
అటు సైడ్ ఆల్మోస్ట్ జతికినట్టే, మొత్తం డౌన్ అయిపోయింది. ఈ ఏరియా యాక్చువల్గా దాని కట్ట ఉంది కదా, కట్ట లెవెల్ ఉండే మొత్తం డౌన్ అయింది. ఇప్పుడు దీనిలో నీళ్ళు పెడితే ఇది కూడా డౌన్ అవుతుంది. ఇక ఇదే పెట్టుడు పొద్దుగానే పెడితే ఇది వరకు దంగ కావచ్చు. మొత్తం బేస్మెంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే కామెంట్ చేయరు. అంటే ఈ ఫీల్డ్ ఉంటారు కదా బిల్డింగ్లు ఇలా కట్టేదానిలో, మేము పట్టిన నీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే వాటర్ అన్నీ సైడ్కి వెళ్ళిపోతున్నాయి, కిందికి వెళ్ళి బేస్మెంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాయి. ఇవి అటు సైడ్ బయటకు వచ్చినాయి, ఇటు సైడ్ బయటకు వచ్చినాయి. అంటే ఈ ప్రకారం పట్టచ్చా మరి అంతగానం పట్టద్దు అంటారా? బేస్మెంట్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? కామెంట్ చేయరు. ఏం కాదా? మెల్లగా డాడీని అడుగు ఒకసారి రాత్రి, మేము బట్టే పట్టుడుకు బేస్మెంట్ కిందికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మరి ఏం కాదా అని అడుగు. ఎలుక పొక్కలు కావాలి ఆయన ఇక అన్నీ అవే రావు, ఈ నీళ్ళు అవే జతికినాయి. ఇక ఇవి నీళ్ళు మొత్తం ఇక్కడికి వెళ్ళి డౌన్ అయి వచ్చినాయి కిందికి వెళ్ళి. అంటే ఏరియా హైట్ ఉంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి. ఇది ఉందా కట్ట ఎక్కువ పెట్టినట్టున్నాం. ఇది మొత్తం క్లీన్ చేసుకొని బేస్మెంట్ ఏడాకుందో దాని తగ్గట్టే పెట్టేది ఉండే. తర్వాత ఏమైనా తక్కువ పడితే మట్టి పోసుకునే ఉండే కావచ్చు. ఇప్పుడు ఇవి కూడా దిగుతాయి కావచ్చు నాకు తెలిసి. మెల్లమెల్లగా దాన్ని ఆరబెడతాం, రేపు పట్టద్దు, రేపు ఎండని మొత్తం ఎల్లుండి కూడా మళ్ళీ. అది దిగింది, మంచిగా దిగింది. సో ఈరోజు వచ్చేసి 24th గేమ్ ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇవాళ ఏమొస్తుందని చెప్పి చూద్దాం. ఏదైనా ఈటింగ్ ఛాలెంజ్ వస్తుందా, లేకపోతే ఏదైనా ఛాలెంజ్ వస్తుందా, లేకపోతే ఏదైనా గేమ్ వస్తుందా? చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాం అనమాట. చాలా రోజుల తర్వాత జింగతో అయితే తీపిస్తున్నాం. దీంట్లో మిగిలిన ఇప్పుడు ఎన్ని అంటే 77, 23 ఛాలెంజ్లు అయిపోయినాయి మనకు. 77 చిట్టీలలో ఇప్పుడు ఏ చిట్టి తీస్తాడో చూద్దాం ఈ అందమైన హస్తాలతో. అవును, అన్నిట్లల్లో నేను తినేది రావాలనుకున్నాను, ఇది ఒక దాంట్లో తినేది. ఇగో మొన్న ఎవడు తీసిండు శవర్మానికి, ఎవడు తీసిండు? వాడు తీసినట్టున్నాడు తేజగాడు. షవర్మ రాగానే తినేది వచ్చిందని చెప్పేసి నీకు ఇట్లా పెట్టిన ఇట్లా మళ్ళీ తినేది వచ్చిందే అన్నట్టు. వాళ్ళేమనుకుంటారు తెలుసా, షవర్మ కొనుక్కరానికి పైసలు అయితే ఏమో అని చెప్పేసి అట్లా పెట్టిండు అనుకుంటారు. ఈటింగ్ ఛాలెంజ్ వస్తే మాకు నో ప్రాబ్లం. ఇప్పుడు చికెన్ బిర్యానీ వచ్చినా సరే ఇప్పుడు కూడా పట్టుకొచ్చాడు. చికెన్ బిర్యానీ తినవా? ఇప్పుడు తిన నాకు కాళ్ళు డైరెక్ట్ జీరో, డైరెక్ట్ ఎలిమినేటర్ ఆ జింగిడిగా. మనం ముగ్గురే దాంట్లో ఉండొచ్చు పార్టిసిపేట్. చికెన్ బిర్యానీ ఉన్నది, అది కూడా ఉన్నది ఇలా. చికెన్ బిర్యానీ నీకు ఏమైనా బిర్యానీ తింటే ఏమవుతుందిరా? బిర్యానీ తింటే ఏమవుతుందిరా? తీయా ఎంతసేపు ఇస్తావు దానికి? కళ్ళు మూసుకుని ఇలా పట్టుకోరా, అంతే తీసే వరకే ఇది. తినేది అయితే రావద్దు, అసలు రావద్దు. ఏంటిది రాదు, నువ్వు చూడవారా ఫస్ట్. స్టిక్ రౌండ్ ఛాలెంజ్ అంటే తినేది కాదుగా, తెల్లదా? స్టిక్ రౌండ్ గానే ఉంటుంది, తినేది కాదుగా. హెల్త్ కట్ట తోటి మనం ఇట్లా రౌండ్ తయారవుతుంది తెలుసా? తినేది కాదు, తీరా నీ బాధ నీకున్నది. జింగిడిగా లెవెల్ మంచిగా తయారైంది. ఆ స్టిక్ తోటి ఇట్లా సర్కిల్ తయారన్నట్టు రౌండ్. ఎవరినైతే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుందో వాడు విన్ను. అదా ఆర్టిస్టర్ ఆర్కిటెక్చర్ రాదు, ఎవరికి రాదు. స్టిక్ రౌండ్ ఏమంటే అది కాదు, మీరు ఆల్రెడీ ఎక్కడైనా చూసే ఉండొచ్చు. నార్మల్ ఒక కట్టే పట్టుకుని ఇలా 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 తిరుగుతారు కదా స్టిక్ రౌండ్. ఇట్లా తిరిగిన తర్వాత మొత్తం చక్కెర వచ్చినట్టు అది ఇట్లా ఇట్లా ఆగమేమని చెప్తారు కదా. అట్లా పోయి మనం ముంగట ఏదైనా అబ్స్టాకల్ పెట్టి దాన్ని టచ్ చేసుడా, లేకపోతే మనం పడేసుడా, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది దాన్ని పోయి ముట్టుకున్నాడా. తెలిసి చిన్నప్పుడు ఆడపో మారా బల్లే జింగిడిగా గిలగిల తిరిగి ఇట్లా పోదు, ఇట్లా సైడ్ తిరిగి 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 చక్కగా ఉరకాలి, పెడితే దాని దగ్గర పోవాలిగా. ఎస్, అదే కాన్సెప్ట్. కాకపోతే ఆ కాన్సెప్ట్ మేము చేంజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే తిరుగుతాం, తిరిగి ముట్టుకుంటా అంటే ఈజీగా ముట్టుకుంటారు. లాస్ట్ ఒక బాటిల్ పెట్టి దాని పైన క్యాప్ పెట్టా, క్యాప్ టచ్ చేసి లేకపోతే కింద పడేస్తా, ఆ విధంగా సెట్ చేద్దాం. బాటిల్ పడితే కదా మళ్ళీ దానికి కూడా ఏంటి కండిషన్, తిరుగుడు స్టార్ట్ చేయగానే టైమర్ స్టార్ట్ అవుతుంది. తిరుగుడు స్టార్ట్ చేయగానే 30 సెకండ్లు తిరగాలి. 30 సెకండ్లు తిరగాలి మనం గో అంటాం. మనం కదా విడిచిపెట్టి పోవాలి. నేను మెల్లగా పడుతుంది ఇట్లా ఇట్లా తిరుగుతాను కాదు, మాకు ఏర్పడుతుంది రీజనబుల్గా తిరగాలి. ఇట్లా స్పీడ్ మెల్లగా తిరిగినాం అనుకో డైరెక్ట్ ఎలిమినేట్. ఓడిపోయే వాళ్ళకి పనిష్మెంట్ 2 మిరపకాయలు లాస్ట్ వచ్చే ఇద్దరికి. ఈయనకి 2 మిరపకాయలు, ఈయనకి 2 మిరపకాయలు. నేను విన్ అవుతాగా. సరే, ఇది వచ్చేసి తినే ఛాలెంజ్ కాదు కాబట్టి మేబీ క్యారెక్టర్ ఓడిపోతారు కావచ్చు. చూద్దాం మరి. నాకు కాలం వస్తుంది, నేను మెల్ల తిరుగుతా అంటే కథ కలవదు, ఫాస్ట్ తిరగాలి. లేకపోతే ఛాలెంజ్ ఉండకు. ఇప్పుడు ఫస్ట్ ఓడవాలి, సెకండ్ ఓడవాలని చెప్పి డిసైడ్ చేద్దాం. రెడీ? 4 ఉన్నాం. రెడీ? ఎవరురా? నాకే. ఎవరురా? ఎవరురా? ఎందుకు కాదు? ఇప్పుడు పెట్టినావు 1 2 3 4 రెడీ? मेरा फोर्थ वाला है, मेरा थर्ड वाला है,
ఇదర్ దోమానా ఇదర్ ఏక్వాలా ఇంకానికి ఇలా పాయింట్ రావద్దు. సో మొత్తానికి ఇక్కడ గడ్డపర అయితే పెట్టినాం ఒకటి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పట్టుకుని ఇట్లా తిరుగుతారు స్పీడ్లో, దగ్గర 40 సెకండ్లు తిరుగుతారు. తిరిగిన తర్వాత అదే స్పీడ్తో ఇట్లా ఉరకాలి. ఇక స్పీడ్గా స్టేడ్ ఉరకొచ్చి ఇక్కడ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ మీద మూతను రివర్స్ చేసి పెట్టినాం అనమాట. దీన్ని ఒకటే ఏలుతడికి ఇట్లా పడేయాలి, చేయితడి కాదు ఏలుతడికి ఇట్లా కొట్టి పడేయాలి. అప్పుడు టైం స్టాప్ అవుతుంది. సో ఈ టైమింగ్లో ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారు ఎవరు తక్కువ టైం తీసుకుంటారు అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ జింగడు వచ్చింది కాబట్టి వాంతో పార్టిసిపేట్ చేపిద్దాం. పరా వచ్చిన నేను కక్కుతాను ఆయన కాకు ఓ పని అయిపోతుంది. 40 సెకండ్లు తిరుగుతూనే ఉండాలి. గో అనగానే ఎగబడిగా నీకు టైం సరిపోదు. ఇప్పుడు వచ్చేసి జింగడు అయితే పోతుండో, అరే కండిషన్ అర్థమైంది కదా, దాన్ని పట్టుకొని తిరుగు, జింగ నిరుతుందారా ఇప్పుడు అవుతుందా నీ పని. అరే ఇక్కడ పొలంలో వేయడానికి ఇడిసే పొలం దిక్కు పోతే ఆపు, బండి మీద పడితేనే ఆపు. కళ్ళు మూసుకోవాలి. 40 సెకండ్లు కళ్ళు మూసుకొని ఇలా కింది కొంగి తిరుగుతూనే ఉండాలి. డైరెక్ట్ అమ్మ ఢిల్లీ పోయేదాన్ని తెల్లారి వరకు గుడ్డు కళ్ళు తెరితే అంటే నువ్వు తెరుతావు అన్నట్టు. ఎట్లా తెరుతావు వాడు కళ్ళు తెరిచిన కిందికి వెళ్తాడా? చూడాలి. రెడీ, పట్టుకో పొజిషన్, కళ్ళు మూసుకోవాలి. గో కమాన్, తిరుగు 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 తిరుగు, కళ్ళు మూసినావుగా, కమాన్. తెరలే 6 సెకండ్స్. ఏం కాదు కమాన్. ఎటు పడుతున్నావు గడపర కూర్చునే. తిరుగు తిరుగు స్పీడ్. స్పీడ్ కాదు, కాళ్ళు పనిచేస్తలేవు. 20 సెకండ్స్ కమాన్. 20 అయిందా? కళ్ళు తెరుచుకొని చూసి ఉరుకు ఎటురుకాను. నేను ఎవరిని 27. 27 ఏమైంది అడుగులు పడతలేవు. తిరుగు 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 34. తిరుగు తిరుగు అయిపోయింది దగ్గర. 36, 37, 38, 39, 40. చలో గో. ఉరుకా ఉరుకా గట్టుదా ఉరుకా బడి కూర. గిడ గిడ గిడ. స్టాప్. 52. ఎట్లుందిరా కళ్ళు తెరిచినాక తిరిగినట్టు అవుతుందా? గడ్డు ఉరికినా నేను ఉన్నదంతా. 12 సెకండ్ల కంప్లీట్ చేసిండు. వీనికన్నా తక్కువ టైంలో వస్తే సేఫ్, లేకపోతే కథమేగా. నెక్స్ట్ దారా డింపియా. సెకండ్ పొజిషన్లో డింపియా అయితే పార్టిసిపేట్ చేస్తుండు. చూద్దాం మరి ఎన్ని సెకండ్ కంప్లీట్ చేస్తాడని చెప్పేసి. 52 సెకండ్స్ రెడీ అంది. ఓకే గో. కళ్ళు ఫాస్ట్ తిరగాలమ్మా, ఫాస్ట్ తిరగాలి. 5 సెకండ్స్. తిరగాల. గారే వర్క్ షాప్ లోకి ఎగబడేవా ఆయన? వెళ్ళ ట్రీ. ఆగిపోతే కథమే. బండి కూర తిరుగు. 38. గో గో గో. పోరా పట్రా బండి పడతారా? అయిపోయింది. స్టాప్. 53. 1 సెకండ్ తోటి పోయింది. అరే ఎన్నిసార్లు పడతావు పొలంలా? అసలు ఎటు పోదనే అర్థమైతే లేదు. వీళ్ళు లేకపోతే పొలంలో పడదు. సో మొత్తానికి డింపియా టైమింగ్ వచ్చేసి 53. వానికంటే 1 సెకండ్ లేటు. ఎంత ఫాస్ట్ ఉరికొస్తే అంత ఫాస్ట్ కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో థర్డ్ ప్లేస్ లో వచ్చేసి మా నాన్న అయితే పార్టిసిపేట్ చేస్తుండు. నువ్వు ఎంతసేపట్లో పోతాను అనుకుంటున్నావు? ఏమో తొందరగా బాబు ఇళ్ళ పాయింట్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. నువ్వు తొందరగా గిట్టిపోతా అనిపిస్తుంది నాకు. ఏమో గట్రుక్తా అయితే. క్యాటు అటు పోయిండు అనుకో, పొలంలో పడితే ఓకే, బండి మీద పడని నీకు ఓకే. ఇటుక దిగి పడితే నేను చూసుకుంటా, పొలంలో పడితే పడని. ఓకే రెడీ. సో అన్నకు వచ్చేసి టైమర్ అయితే స్టార్ట్ చేసిన. రెడీ అనగానే కుయ్యమంటది. ఇగో స్టార్ట్. ఎట్లా అనిపిస్తుంది అన్న? గడప ఊసిపోతుంది అనిపిస్తుంది. ఇంకా మోర్ 10 సెకండ్స్. 10 సెకండ్స్. 9, 8, 5, 4, 3, 2, 1 go. టైం 46. 46 వచ్చిండు. సెకండ్స్ ఓన్లీ. ఎట్లా అనిపించింది అన్న?
అది తిరిగేటప్పుడు అసలు గడప ఊసొస్తుందేమో ఇటు పోతున్నా అనిపిస్తుంది సరస్క పడుతుందేమో భయం అయితే ఊసిపోతుంది. తక్కువ ఊరికి వచ్చినా 52 53 క్యాట్గా పాయింట్ వేసుకపోతావు మళ్ళా డిసైడర్ సరే ఎందుకని మంచి అడిగి జాగ్రత్త ఉండి ఇడికి చూసుకుంటా దింపా టూర్కిన్ కళ్ళకు అట్లా పోతే పోతారా ఆయన కమాన్ స్టార్ట్ చేసిన కుయ్యమానంగానే కళ్ళు మూసుకో గో గో చలో స్పీడ్ 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 సరిపోదు ఈ స్పీడ్ సరిపోతుంది కళ్ళు మూసిండు ఆ రెడు ఎటు తెరిచినట్టు అనిపిస్తుంది స్పీడ్ పెంచిగా 7 36 4 స్పీడ్ పెరగాలి లాస్ట్ రౌండ్ స్పీడ్ పెంచు 2 1 కమాన్ గో 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 గంతే స్టాప్ ఒక్క సెకండ్ 46 అని ఇంత ముందు నా ఛాలెంజ్ అయిపోయిన తర్వాత మూత పెట్టి మర్చిపోయినాం కాకపోతే వాడు చెయ్యి ఊపిందని కన్సిడర్ చేస్తున్నాం వీడు జింగిడి 1 సెకండ్ వెనక ఆపిండు అంటే కరెక్ట్ ఆపిండు వాట్సాప్ కాడ 1 సెకండ్ వెనకకి వచ్చి ఉంటే మా ఇద్దరికి డ్రావ మొదలు ఆడుతుంటే ఈ గేమ్లో వచ్చేసి పాయింట్ నాకే మీకు ఏమి స్ట్రాటజీ లేదా ఓ జింగిడి వాళ్ళు ప్రతి ఓడు తిరిగి పొలంలో కొట్టుకోపోతారు అంటే ఇటు రానికి ట్రై అయితే అడిపోతురు మనం అప్పుడు ఏం చేయాలి గట్టుపోనికి ట్రై చేయాలి నేను అందుకే అటుపోయినా కాబట్టి చక్కగా వచ్చిన నేను ఈ కూడా ఇటు రానికి ట్రై చేయండి అటు వేయండు ఫస్ట్ టైం చెప్తే అటే ఊరుకున్నారు అందరూ నేను డింపానికి ఒక్కరికి సాగా చేసిన ఎందుకంటే ఉంది అయిపోయింది కాబట్టి అర్థమైంది రా పజా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సో ఫైనల్ ఈ గేమ్లో పాయింట్ అయితే నాకు వచ్చేసింది లూజర్స్ వచ్చేసి డింపియాడు జింగాడు మిరపకాయలు తింటారు ఇక కాంబో ఆయన 47 46 52 ఆరా సో ఇప్పుడు వచ్చేసి ఓడిపోయిన బ్యాచ్కి మిరపకాయలు తినబెట్టే ప్రోగ్రామ్ అయితే నడవబోతుంది కాబట్టి షెర్రోండ్ చూపిరు ఫస్టే 2 ఇంకోటేరా ఒకటే ఇచ్చాడు ఓ జింగిడే షెర్రోండ్ అని చెప్తే తేపరా ఆయన 2 పట్టుకురా ఉరుగు పట్టుకురాబో వచ్చినా 2 వచ్చినాయి వేసారు ఏమో తోకల మూతలు ఇస్తా ఉంటారు ఏమరా భయమైందన్నా తోడుమేం చేసుకుంటారా జింగిడిగా విడినాడు దగ్గర రా ఇన్ని మూతి తీరా కానీ నవ్వులుతాడు వానికి జాగ్రత్తగా గమనించాలని ఏంది నవ్వులు దా ఇంకా ఓమ్ని నువ్వుకేది వచ్చిన్నాడు బతకనీయలేరా నువ్వుకేదాకా వాడు ఉంచిండ్రు రే నువ్వు తిన్నావుగా ఇంకా 2 పట్టుకురావు వాడు తిన్నోడు పిచ్చాడా తినుడే వీడేలా కండక్టర్ ఉంటే బతకనియాడు కాదు నేను కండక్టర్ ఏమంటారు చిన్న కండక్టర్ ఇంకా ఓమ్ని నువ్వు కానీ ఎట్లా చేసిండు నేను ఇటు సైడ్ దొరికితే ఇజ్జత్ లేని కెమెరామెన్ గాడు బజ్జీలకు ఆశపడి వీళ్ళకు సపోర్ట్ చేసిండు తిను అయినా సరే లే నిన్న ఎవరు ఉంచమన్నారు ఇవన్నీ తీరాదా వాడు ఆమా అని చెప్పింది ఇదే నవ్వులు అప్పుడు నవ్వులతో అయిపోయా అంత మంచిగా హైరా గట్ల తింటున్నావురా తింటాడు మరి నాకు కారం అలవాటే కారం ఎక్కువనే తింటా నేను ఇవే బజ్జీలు చేస్తే విడిచిపెడతారా ఏయ్ బజ్జీలు తింటారా ఇంకా అప్పుడు ఇంకా పెద్ద మిరపకాయలు ఉంటాయి అయిపోతాడు ఇంకా పెద్ద అంటాడు ఎడుకుంటున్నట్టు సో ఫైనల్గా ఇట్స్ టైమ్ టు పాయింట్స్ వేసుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎప్పుడు చేంజ్ చేసుకుని అదే చేంజ్ చేద్దాం 24 గేమ్స్ అయితే అయిపోయినాయి విజయవంతంగా నేను మళ్ళీ అలా బట్ట పెట్టి మలిపారు అది 24 గేమ్లు కంప్లీటెడ్ సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసింది నాకు కాబట్టి 1 పాయింట్ అయితే వెళ్ళిపోతుంది చాలా రోజులు 14 గేమ్లు వచ్చింది అంటే పాయింట్ మళ్ళీ 24 గేమ్లు వచ్చింది 10 గేమ్ల తర్వాత వచ్చింది విజయవంతంగా 2 కావాలని పెట్టినావు 52 వచ్చింది ఏమో చెప్పుకొని కానీ ఏమైనా ఉండాలరా 1 సెకండ్ మనకు 1 సెకండ్ వాళ్ళకి 1 సెకండ్ టైచనాడు వచ్చేసి 21 నేను 24 క్యాట్ గాడు 22 వీడు వీనికాడ తక్కువ అయిపోయిండు రేడు ఇప్పుడు కొంచెం గేమ్లో ఆడిండా తేజగాడు కుర్రాడు 13 డింపియాడు 17 జింగాడు 23 ఒకటే గేమ్ మిస్ అయ్యండి వీడు అన్నీ ఆడతాడే అనుకుని మిస్ అయ్యండి జింగాడు అబ్బా
శేఖర్ గారు 14. కూరగాడు శేఖర్ గారు ఆల్మోస్ట్ సేమా. ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది కదా. వీడు కూడా తెలవకుండా ఎగురుతున్నాడు. వీడు 13 14 ఆల్మోస్ట్ అందుకున్నాడు. మీకు ఇంకొక పాయింట్ వచ్చింది, మీకు ఏది లేదు ఇంకా. అజ్జి అడిగో 200 స్ట్రైక్ రేట్ అట్లే మెయింటైన్ చేస్తున్నాడు. వీడు ఒకవేళ వీళ్ళు ఉంటే వాడు కంపల్సరీ 24 గేమ్స్. సో ఫైనల్ ఈరోజు వచ్చేసి స్కోర్ బోర్డులో నేను 2వ దశకు అయితే వెళ్ళిపోయినా. 1 పాయింట్లో 3 ఉన్నారు, 2 పాయింట్లు నేను ఒక్క, 3 పాయింట్లో టైసన్ గాడు, లీడ్లో వచ్చేసి క్యాట్ గాడే ఉన్నాడు, వాని కింద జింగడే ఉన్నాడు కాంపిటీషన్లో. సో టైసన్ గారు దాటేసి పోయి కాంపిటీషన్ ఇద్దాం, మరి ఏందని చెప్పేసి చూద్దాం ఇక. చలో నెక్స్ట్ గేమ్లో మళ్ళీ కలుద్దాం. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.